ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నిన్నటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతూ ఉంది. అది ఎలా జరుగుతుందనే దాని మీద ఒకసారి బూత్లోకి వెళ్ళటం జరిగింది. అంతా కూడా బాగానే ఉంది. అయితే కొంచెం మధ్యలో కన్ఫ్యూజన్ ఉంది. స్టాంప్ వేయలేదని, స్టాంపు వేయకపోతే ఇన్వాలిడ్ అవుతుంది. దాన్ని కూడా ఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఏమైనా స్టాంపులు వేయకపోయినా ఏదైనా అది పూర్తిగా మరి అధికారులదే తప్పు అవుతుంది. ఎలక్షన్ కమిషన్ వాటి మీద దృష్టి పెట్టాలి. మేమైతే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. అనేక మంది మా దగ్గరికి తీసుకొచ్చారు. బ్యాలెట్ పేపర్ మీద స్టాంపులు లేవు అని. అది ఒకసారి మళ్ళీ ఆర్ఓ గారిని చెక్ చేసుకోమని చెప్పాం. అలాగే ఇప్పుడు ఓటింగ్ అయితే జరుగుతుంది. చాలామందికి ఓట్లు ఇవ్వలేకపోతే ఇన్స్టెంట్గా ఇక్కడ ఓట్లు ఇవ్వటం మేము గమనించాం. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మా విన్నపం ఏంటంటే యాజ్ ఏ క్యాండిడేట్గా ఏ ఓటు కూడా ఇన్వాలిడ్ అవ్వకూడదు, అన్నీ కూడా వ్యాలిడ్గానే ఉండాలి. దానికి ఆర్ఓ గారు మరొకసారి దృష్టి సారించాలి. మా ఉద్దేశం అయితే మాత్రం ఓట్లు ఈరోజు మాకు ఎక్కువగా వస్తాయి, మాకు మొత్తం స్టేట్ అంతా కూడా మా వైపే చూస్తున్నారనేది ఉంది. కాబట్టి మావి ఏమైనా ఇబ్బంది కలగకూడదు. ఏదైనా ఎవరికి ఓటేసినా కూడా అక్కడ ఓటర్కి అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. వేసిన ప్రతి ఒక్కటి కూడా వ్యాలిడ్గా ఉండాలనేది మా ఉద్దేశం. ఓటింగ్ అయితే జరుగుతోంది. ఇది మొదటిసారి ఇలా జరుగుతుంది కాబట్టి ఒకసారి బూత్ అబ్జర్వేషన్ చేసుకోవడానికి వెళ్ళాం మేము. అయితే పొద్దున్నుంచి కొంతమంది అయితే మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఏదైతే బ్యాలెట్ పేపర్ ఇస్తున్నారో ఆ బ్యాలెట్ పేపర్ మీద స్టాంప్ లేదని, ఆ విషయం కూడా డైరెక్ట్గా ఆర్ఓ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అలాంటిది ఏం లేదనేది కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే మరి మేము కంప్లైంట్ చేస్తాం ఈసీకి. దయచేసి అలాంటి ఏమైనా పొరపాట్లు ఏమైనా ఉన్నా కూడా మరి దాన్ని ఇమీడియట్గా చేసుకొని రెక్టిఫై చేసుకోవాలని చెప్పి మేము చెప్తున్నాం. మా ఉద్దేశం ఒకటే, ఇక్కడ నిష్పక్షపాతంగా ఎవరైనా సరే ఓటర్ అనేవాడు వాళ్ళకి నచ్చిన అభ్యర్థికి ఓటేసుకోవాల్సిన అట్మాస్ఫియర్ ఉందా లేదా అనే దాని మీదే మేము చూస్తున్నాం. వాళ్ళు కూడా మరి అందరూ కూడా కోఆపరేట్ చేసి చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. ఏ ఒక్క ఓటు కూడా అధికారుల తరపు నుంచి ఇన్వాలిడ్ అవ్వకూడదు అనేదే మా ఉద్దేశం. ఎట్టి పరిస్థితుల్లో ఇన్వాలిడ్ అవ్వకూడదు, అన్నీ వ్యాలిడ్గా ఉండాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈరోజు ఉమ్మడి ప్రభుత్వం కోసం వెయిట్ చేస్తున్నారు ప్రజలందరూ కూడా, ముఖ్యంగా అధికారులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చి రాజ్యాంగం ఏదైతే చెప్తుందో ప్రజాస్వామ్యం విలువలను కాపాడుకుంటూ ఈ ఎన్నికలు జరగాలనేదే మా ఉద్దేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.